ఆధారం లేకుండా ఎవడైనా ఇష్టం వచ్చిన పద్ధతుల్లో మేము ఇట్లా రాస్తాం ఇంకా కొనసాగిస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితులలో కూడా మా చర్యలు ఉంటాయి, అందులో సందేహం లేదు. తప్పకుండా భయం, తప్పు చేసినోడికి భయం ఉంటుంది కదా, భుజాలు దండుకుంటాడు కదా. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు దండుకుంటాడు కదా. మీకు లేదు మీరు అనుకోలేదు, వారికి లేదు వారు అనుకోలేదు, వారికి లేదు వారు అనుకోలేదు, వారికి లేదు వారు అనుకోలేదు. ఎవరు చేస్తే ఆ తప్పు వాళ్ళకు ఉంటుంది భయం. దొంగతనం చేసినోడికే కదా భయం ఉండేది, తప్పు చేసినోడికే కదా భయం ఉండేది. తప్పకుండా మేము దాడేం చేయలేదే, ఇంకా మేము దాడేం చేయలేదే, పరిష్కారం చేసినాం. అయినా అసలు మీరు చేస్తున్న దాడి ముందట మీరు ఒక్క రాతతోని ఒక్క వాక్యంతో ఎన్ని లక్షల హృదయాలను గాయపరుస్తున్నారు, ఎంతమంది మీద దాడి చేస్తున్నారు, ఎన్ని లక్షలాది మందిని ఏడిపిస్తున్నారు, ఎన్ని కుటుంబాలకు శోభకు గురి చేస్తున్నారు. మీరు చేస్తున్న దాడితో ఇది ఒక లెక్క. వాళ్ళ కోపం వస్తే వ్యక్తీకరిస్తే ఇంకా ఉంటుంది. లక్షలాది మంది కదా, కోట్లాది మంది హృదయాలని కదా మీరు గాయపరుస్తుంది. దేనికి హద్దు ఉండాలి కదా దేనికైనా. ఏం ఆధారంతో నువ్వు కేసీఆర్ పేరు కేటీఆర్ పేరు పెడుతున్నావు దీంట్లో? ఎవడన్నా మీకు ఎవరిని చెప్పిండా? కంప్లైంట్ ఇచ్చినోడు చెప్పిండా? ఎవరైనా ఏ పోలీస్ అధికారి అయినా విచారణ అధికారి అని చెప్పిండా? పుంకాలుగా ఎందుకు రాస్తున్నారు, ఎట్లా రాస్తున్నారు? దీనికి సమాధానం చెప్పు. నువ్వు నిజమైన మీడియా హౌజే అయితే దీనికి సమాధానం చెప్పు. ఇప్పటివరకు ఒక్కరు ఎవరైనా ఎంత దుర్మార్గంగా ఆడవాళ్ళ ఫోటోలు వేసి, కేసీఆర్ ఫోటో కేటీఆర్ ఫోటో వేసి, నేను దిగజారట్లేను కానీ మా వాళ్ళు చాలామంది అంటున్నారు వాళ్ళ దొరితో వీళ్ళ దగ్గర ఫోటో వేసిండు, మరి వేసినోడు వాడు కుటుంబ సభ్యుల ఫోటో ఏమను కేసీఆర్తో కేటీఆర్తోనే, మరి అదెందుకు వేస్తలేడు వాడు అని మాట్లాడుతున్నారు కింద ప్రజలు. అంత కోపానికి వస్తున్నారు. వాళ్ళ కుటుంబాలు కావా? మీరు వేసిన మహిళల కుటుంబాలు కావా? ఏ కుటుంబంలో అయినా ఒకరి గురించి కంప్లైంట్ చేసిండ్రా? కేసీఆర్ పేరు కేటీఆర్ పేరు మాట్లాడిండ్రా ఎవరైనా? ఏ విచారణ అధికారి అయినా మాట్లాడిండా ఇప్పటివరకు కేసీఆర్ కేటీఆర్ల పేర్లో? ఇష్టం వచ్చినట్టు నువ్వు రాయటం, నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది దాడి కాకపోతే ఏంది? మా వ్యక్తిత్వ హననం చేసుడు, లక్షలాది మంది మేము కులిపోయేటట్టు చేసుడు అంటే ఏంది అది? అది చిన్న పనిలాగా మీరు వచ్చి వివరణ ఇచ్చుకోవచ్చు. వీడు చేసిన పనికి మాలిన పనికి వివరణ ఇస్తారు, ఇంకో తిరిగిస్తారు. నీకు దోష పద్ధతిలో నువ్వు చేస్తే వాడి దోష పద్ధతిలో వాడు చేస్తాడు. నువ్వు అడిగిన పద్ధతిలో వివరణకు వస్తాడా, చర్చకు వస్తాడా? ఎవరిని అడిగి రాసినావు, ఎవరిని అడిగేసినావు? రాసేటప్పుడు అడుగుతున్నారా? నీతులు చెప్పే ఆయన కూడా ఒకరి పేరు రాసేటప్పుడు తప్పకుండా వాళ్ళు వివరణ తీసుకోవాలి కదా. అది కదా ప్రాథమిక సూత్రం కదా జర్నలిజంలో. ఎవడను కూడా ఆరోపణ చేస్తే ఆరోపణ వరకు రాసుకో, దాని గురించి ఎవరేం మాట్లాడలేదు. కానీ నువ్వు రాసే స్టోరీలో ఎవడో విచారణాధికారి ఎవడో విచారణ పోయిందని చెప్పి వాడేదో చెప్పిండని చెప్పి నువ్వు రాస్తున్నది, నువ్వు పరకాయ ప్రవేశం చేసి నీకున్న కక్షను కేసీఆర్ పైన కేటీఆర్ పైన ఇంకోటి పైన తీసుకునే పద్ధతిలో నేను రాస్తా ఇష్టం వచ్చినట్టు అంటే ఏం జర్నలిజం అనాలి దీన్ని? జర్నలిజం ఎట్లయితుంది? తప్పకుండా కబైలా హౌజే అవుతుంది, కబైలానే అవుతుంది. చెప్పిన కదా అదే ఆ మంత్రుల నీతి సూత్రాలు ఏ జర్నలిస్ట్ సంఘం చెప్పదు. కబేలా హౌజులు మాత్రమే మాట్లాడతాయి, కబేలాలకు మద్దతు మాత్రమే మాట్లాడతారు. మేము మీడియా హౌజుల గురించి అనలేదే, మేము మీడియా హౌజుల జోలికి పోలేదే ఎక్కడ. మేము కబేలా దగ్గరికే పోయినాం. పాపం ఓకే ఉంటాయి, ఎందుకు ఉండవు? మావి కూడా ఇంకా కఠినంగా ఉంటాయి, కఠినంగానే ఉంటాయి. ఈ కఠినాలకి ఏం భయపడే దాంట్లో ఏమి, వీళ్ళకంటే మొనగానే కదా, వీళ్ళ బాసులే కదా,
మేము ఎదుర్కొని వచ్చింది ఇలా భాషలను కదా, వాళ్ళు తయారు చేసిన బొమ్మలు ఇవి, వాళ్ళు తయారు చేసిన బొమ్మలు కదా ఇవి, వీళ్ళ భాషల నుంచి కదా కేసీఆర్ తెలంగాణ విముక్తి చేసి తీసుకొచ్చిండు, డ్రాగన్ నోట్ల నుంచి కదా తెచ్చింది మేము తెలంగాణను. గీ ఉడుతూపులక ఎన్ని రోజులు ఇలా భాగవతం, మేము అది కూడా చెప్తున్నా, అప్పటిదాకా అవుతామని కూడా అంటలే నేను, ఎందుకు మాకు అధికారం వచ్చినాక నేను చేస్తాను కూడా అంటలే నేను. మేము ఎన్నడూ ఆశలు వదులుకొని వచ్చిన వాళ్ళం. ఇక కోదండరాం గురించి ఏం చెప్పాలి పాపం, ఇప్పుడు హాయిగా సమైక్యాంధ్రుల నీడలో వాళ్ళ చదువుతో చల్లగా బతుకుతున్నట్టున్నాడు పాపం. పాతబాట అన్నిటికీ రిగ్రెట్ అవుతున్నట్టుండు. పౌర హక్కుల కొరకు కొట్లాడడం పొరపాటు చేసిన, తెలంగాణ ఉద్యమం కొరకు కొట్లాడి పొరపాటు చేసిన రిగ్రెట్ అవుతున్నట్టుండు సమైక్యాంధ్రుల చదువులో ఉండి పాపం. లేకపోతే కోదండరాంకి నిన్న వేసుకొని ఉరికిండు కానీ గీ దాటలు కనపడలేదా? ఇక తెలంగాణ అమ్మాయిలు కొండారెడ్డిపల్లి పోయినరు దాడి చేయడానికి, మీరు ఏమన్నా ఆయుధాలు పట్టుకొని పోయిందా? మీ ఊర్లో అందరికీ రుణమాఫీ అయిందా అని అడుగుతామని పోయింది. కొంత దుర్మార్గమైన దాడి చేస్తే కోదండరాంకి ఎందుకో నోరు మిగలలేదు పాపం. ఈ బాబు ఎవరు శంకర్, సో ఆ పిల్లవాడు కూడా ఛానల్ ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని నడుపుకుంటుండు. గంత దుర్మార్గమైన దాడి చేస్తే కాంగ్రెస్ గుండాలు రేవంత్ సైన్యం పేరు మీద నోరుబెగలేదు ఈ ప్రజాస్వామికవాదులకి, పౌర హక్కులవాదులకి. చిల్క ప్రవీణ్ ఆ పిల్లవాడు తను యూట్యూబ్ ఛానల్ ఏదో పెట్టుకొని నడుపుకుంటున్నాడు. ఎందుకో నోరుబెగలేదు ఈ శాంతిదూతలకి, ఈ ప్రజాస్వామికవాదులకి, ఈ పత్రికా ప్రియులకి. ఎందుకు బెగలే? నీ ఇంటి ముందునే కనపడలేదు. ఇవి తెలంగాణ వాళ్ళే కాబట్టా, వీళ్ళు తెలంగాణ వాదులు కాబట్టా ఇప్పుడు నీకు వాళ్ళు తీయనైనరా? తెలంగాణ వ్యతిరేకులు, తెలంగాణ వ్యతిరేక గోస్ట్ రైటర్లు వాళ్ళు మాత్రమే కనపడుతున్నారు ఇప్పుడు పాపం ఆయనకి. ఇక వాళ్ళ నీడలో చలవలో సేద తిరుగుతున్న ఆయన గురించి ఏం మాట్లాడతాం మనం? ఎప్పుడైనా కాదు కదా మరి. మేము ఇంకేం దాడి చేయలేదే, మేమేం దాడి చేయలేదే, ఇంకా దాడి ఎక్కడ చేసినాం? వాడే నిరసన చెప్పొచ్చారు మా పిల్లలు, వాళ్ళదైన పద్ధతిలో నిరసన చెప్పొచ్చిండ్రు. వెళ్ళమను, నువ్వు ప్రెస్ కౌన్సిల్కి వెళ్ళమని అంటే నన్ను ఇష్టం వచ్చినట్టు రాసి నన్ను వెళ్ళమనేది ఏంది? వెళ్ళు, ప్రెస్ కౌన్సిల్కి కూడొద్దన్నాడు. ప్రెస్ కౌన్సిల్కి వెళ్ళు, లేకపోతే ఇంకా కాడికి కూడా పో, బిల్లాడ దగ్గర పో, ఎవరికైనా ఐఎస్ఐ తీవ్రాలు చెప్పుకోమని పోయి. మాకేం కర్మ? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు నీ మీద బురద పూస్తాను, నువ్వు కడుక్కో, లేకపోతే ఏం పెట్టి కడగాలను నన్ను అడుగు, ఏ సబ్ పెట్టి కడగాలను నన్ను అడుగు అంటే రావడానికి ఉన్నామా? అట్లా కనబడుతున్నామా? వీళ్ళ బల్పంతా, వీళ్ళ అహంకారం అంతా కేసీఆర్ ఏమన్నాడు? ఎన్ని చేసినా కేసీఆర్ భరిస్తాడు. మేము ఉద్యమ సందర్భంలో గన్ని తిట్టి తిట్టినా, గంత దుర్మార్గంగా చేసినా 10 ఏళ్ళ అధికారంలో ఉంటే ఏమనలేదు కదా కేసీఆర్. మళ్ళీ కూడా ఏమనట్లే, మళ్ళీ మేము ఎన్ని దుర్మార్గాలైనా చేస్తాం, మళ్ళీ కేసీఆర్ గెలవగానే పోయి కాల్పట్టుకుంటాం, క్షమించేస్తాడు అని అనుకుంటున్నారు వీళ్ళు. కానీ మళ్ళీ చెప్తా ఉన్నా, మేము అధికారం కొరకే ఏం చూడడం లేదు, అధికారం వచ్చినాకనే చర్యలు తీసుకుంటామని ఏం అనుకోవడం లేదు, కేసీఆర్ చెప్పినా ఆగుతామని మేము అనుకోవడం లేదు. అది కూడా చెప్తున్నా. వీళ్ళ బల్బులకి, వీళ్ళ అహంకారాలకి, వీళ్ళ దుర్మార్గాలకి చెప్పాల్సిన పద్ధతిలో సమాధానం చెప్తాం. లేని కేసులు ఉన్నట్లు ఏముంది అందులో మీకు కనబడదు ఏమన్నా? ఫోన్ ట్యాపింగ్ అనే దాంట్లో ఇప్పటి వరకు కేసీఆర్ పేరో, కేటీఆర్ పేరో, మా ఇంకో నాయకుడి పేరో చెప్పినట్లు అది ఒక మనిషి చెప్పింది కానీ, ఒక విచారణ అధికారి కానీ చెప్పింది ఎప్పుడన్నా ఉందా? ఎన్ని వేల కాపీలు ఇప్పటివరకు, ఎన్ని వేల పేజీలు పుంకాలుగా రాసినరు? ఏం హక్కుతో రాస్తావు? ఎట్లా రాస్తావు?
మా లక్షలాది మంది కార్యకర్తల హృదయాలు ఎట్లా గాయపరుస్తావు? కోట్లాది మంది కేసీఆర్ ప్రేమికులు ఎట్లా గాయపరుస్తావు? ఎవడిచ్చిండి కదా? మీడియా పేరు చెప్పి మీడియా పేరు అడ్డం పెట్టుకొని నేను చేస్తానంటే ఏందన్నట్టు? వచ్చిన వాళ్ళకి చూపించినవా? సరే నీ పరామర్శకు వచ్చిండ్రు, నీకు అక్కడి నుంచే మద్దతు పంపిండు, ఆయన ఒకసారి పంపు. నీ చంద్రబాబు నాయుడుకు నీ పవన్ కళ్యాణ్కి నీ పెట్టినా ఇంత గొప్ప అని పంపినవా? పంపు. వాళ్ళ ముందర పెట్టండి అంటున్నా. కేసీఆర్ పైన కేటీఆర్ పైన వీళ్ళు పెట్టిన మీమ్స్ని వాళ్ళ ముందర పెట్టి ఓకే ఇది మంచిదే, అయినా దాడి చేయడం తప్పు లేదా నిరసన చేయడం తప్పు అని వాళ్ళు అనమనండి. ఇంకేదో మేము గొప్ప పని చేసినాం, మేము మీడియా